వెల్కమ్ టు YLR9 న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శబరిమాత ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. పొల్కంపేటలో ఆవుని నరికి చంపిన దుండగులకి కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎల్లారెడ్డి పట్టణంలో 2వ వార్డు ప్రధాన రోడ్లు పల్లెటూరి రోడ్లను తలపిస్తున్న వైనం. విఠలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు. పదవ జోనల్ స్థాయి క్రీడల్లో సత్తా చాటిన ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. గోమాతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. బజరంగ్ దళ్ నాయకుల డిమాండ్. ఎల్లారెడ్డిలో కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన మహిళలు. ఇక డీటెయిల్స్లోకి వెళితే, కార్తీక పౌర్ణమి సందర్భంగా కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆలయాన్ని శుక్రవారం దర్శించుకున్న ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయంలోని పూజారులు ఎమ్మెల్యేకి సాదర స్వాగతం పలికారు. ఎమ్మెల్యేకు శబరిమాత చిత్రపటాన్ని బహూకరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లాలో దారుణ ఘటన వెలుగు చూసింది. మూగజీవాన్ని నరికి చంపిన వైనం జిల్లాలో కలకలం రేపింది. లింగంపేట మండలం పోల్కంపేటలో సాకలి కాంతామయ్యకు చెందిన ఆవును గుర్తు తెలియని దుండగులు రాత్రి గొడ్డలితో నరికి చంపారు. ఉదయం వచ్చి యజమాని చూడగా ఆవు రక్తపు మడుగులో ఉండటం చూసి బోరున విలపించారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు. ఆవును చంపిన వారిని పట్టుకుని కఠినంగా శిక్షించాలని హిందూ సంఘాలు డిమాండ్ చేశాయి. సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసులు, లింగంపేట ఏఎస్ఐ ప్రకాష్ ఘటనా స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేశారు. ఆవును చంపిన వ్యక్తులను పట్టుకుంటామని, వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపల్ కేంద్రంలోని 2వ వార్డు కాలనీ ప్రజలు సరైన రోడ్డు మార్గం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా 2వ వార్డులోని పాత మమతా హోటల్ మెయిన్ రోడ్ నుండి బీసీ కాలనీకి వెళ్లే రోడ్డు కాస్త పల్లెటూరును తలపిస్తుందని కాలనీ వాసులు వాపోతున్నారు. నిత్యం కాలనీకి వెళ్లే రోడ్డుపై వాటర్ పైప్ లైన్లు లీకేజీ అవటం, వాటిని మున్సిపల్ సిబ్బందితో నామమాత్రపంగా పనిచేసే వదిలేయటంతో లీకేజీ ద్వారా వస్తున్న నీళ్లు చిన్న చిన్న గుంతలుగా మారి కార్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలు వెళ్లడానికి సైతం ఇబ్బందిగా మారింది. దీంతో కాలనీ ప్రజలు ఈ వైపు లీకేజీల వల్ల ధ్వంసమైన రోడ్లతో తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, పాలకులు స్పందించి వాటర్ పైప్ లీకేజీ సమస్యలు తలెత్తకుండా చూడాలని, కాలనీకి నూతన సీసీ రోడ్డు నిర్మాణం ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో ప్రసిద్ధిగాంచిన 300 సంవత్సరాలు కలిగిన అతి పురాతనమైన దేవాలయం విఠలేశ్వర దేవాలయాన్ని శుక్రవారం ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కురుమ సాయిబాబాతో పాటు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గ్రామస్తులతో కలిసి ఆలయాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. గ్రామస్తులు శాలువాతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కురుమ సాయిబాబా మాట్లాడుతూ అతి పురాతనమైన దేవాలయం విఠలేశ్వర దేవాలయం అని, ఈ ఆలయానికి సుమారు 300 సంవత్సరాల చరిత్ర కలిగి ఉంటుందని అన్నారు. ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు నేతృత్వంలో ఎల్లారెడ్డి నియోజకవర్గం సుభిక్షంగా ఉండాలని, అలాగే ఎమ్మెల్యే మదన్ మోహన్ రావుకి మంత్రి పదవి దక్కాలని కోరుకున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ బీసీ సంఘం మండల అధ్యక్షులు భాస్కర్, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి సొసైటీ డైరెక్టర్ నాగం గోపికృష్ణ, గ్రామ పెద్దలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకొని అసహనానికి గురైన బాధితులకు సాయం అందిస్తూ ఎల్లారెడ్డి పోలీస్ స్టేషన్ ఎస్ఐ మహేష్ తన బాధ్యతను మరోసారి చాటుకున్నారు. పోగొట్టుకున్న 3 సెల్ ఫోన్లను శుక్రవారం నాడు బాధితులకు తిరిగి అప్పగించారు. బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు అందించిన వెంటనే సాంకేతిక నిపుణుల సహాయంతో సిఐఆర్ పోర్టల్ ద్వారా విచారణ అనంతరం ఫోన్లను గుర్తించి రికవరీ చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ మహేష్ మాట్లాడుతూ ప్రతి పౌరుడి సమస్యను పరిష్కరించడం పోలీసుల కర్తవ్యమని, మాకు అందిన సమాచారం మేరకు మరింత శక్తి, సాంకేతికత ఉపయోగించి ఇలాంటి సందర్భాల్లో సత్వర సహాయం అందించేందుకు ప్రయత్నిస్తాం అని అన్నారు. బాధితులు తమ సెల్ ఫోన్లు తిరిగి పొందడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తాడ్వాయి మండలంలోని బ్రహ్మాజీవాడి గ్రామం నందు గల శ్రీ నవనాథ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామిని బీజేపీ రాష్ట్ర నాయకులు, ప్రముఖ శాస్త్రవేత్త డాక్టర్ పైడి ఎల్లారెడ్డి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం తీర్థ ప్రసాదాలు స్వీకరించి అన్నదాన కార్యక్రమంలో గ్రామస్తులు, బీజేపీ కార్యకర్తలతో కలిసి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే నిర్మల్ జిల్లా ముదోల్ జరిగినటువంటి క్రీడల్లో భాగంగా ఫైనల్ నిర్వహించిన క్రీడల్లో ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల తలపడ్డాయి. అందులో ఎల్లారెడ్డి విద్యార్థులు అండర్-19 ఖోఖో ప్రథమ స్థానం, అండర్-19 వాలీబాల్లో ప్రథమ స్థానం సాధించగా, అండర్-17 కబడ్డీలో ప్రథమ స్థానం సాధించారని, అండర్-19 హ్యాండ్బాల్లో ద్వితీయ స్థానం, పరుగు పందెంలో బంగారు పతకాలు సాధించారని పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు నిఖిల్ తెలిపారు. వీరికి కళాశాల ప్రిన్సిపాల్ నాగేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, జూనియర్ వైస్ ప్రిన్సిపాల్ సాయిలు, వ్యాయామ ఉపాధ్యాయుడు సురేందర్, నిఖిల్ మరియు బృందం అభినందనలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో సర్వంగ సుందరంగా శ్రీ అయ్యప్ప స్వామి సాయిబాబా దేవాలయం రూపుదిద్దుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. సుమారు 3 కోట్లతో మందిరాన్ని దాతల సహకారంతో నిర్మించినట్లు సాయి అయ్యప్ప చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు విఠలరావు తెలిపారు. ఈ నెల 14న శోభాయాత్రతో మొదలుకొని 18న మొదటి వడిపూజ పుష్పాభిషేకంతో ముగుస్తుందని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేతుల మీదుగా 16న యజ్ఞశాలను ప్రారంభించి చండీ ఏగం, సుదర్శన ఏగాలు చేయనున్నట్లు ఆయన తెలిపారు. హంపి పీఠాధిపతి శ్రీ 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 విద్యారణ్య భారతి తీర్థస్వామి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని విఠలరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి అయ్యప్ప భక్తులు అధిక సంఖ్యలో వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా మందిరం నిర్మించడం జరుగుతుందని, మందిరాన్ని సందర్శిస్తే కేరళలో అయ్యప్ప మందిరాన్ని చూసినట్లు అనుభూతి కలుగుతుందని విఠలరావు తెలిపారు. అయ్యప్ప స్వామి పంచలోహ విగ్రహాన్ని తమిళనాడులోని కుంభకోణంలో చేయించడం జరిగిందని, సాయిబాబా విగ్రహం జైపూర్లో చేయించడం జరిగిందని తెలిపారు. విద్యారణ్య భారతి తీర్థస్వాముల వారు విచ్చేస్తున్నారు. వారి చేత ప్రతిష్టాకారం చేయబడుతున్నది. ఇటు కార్యక్రమానికి శ్రీ మాజీ సభాపతి శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి గారు, ఎమ్మెల్యే గారు విచ్చేస్తున్నారు. ఈయన 16వ తారీఖు నాడు యజ్ఞశాల ప్రవేశము, ఈయన అంకురార్పణ పోచారం శ్రీనివాసరెడ్డి చే జరపబడుచున్నది. 9 యజ్ఞగుండాలతోటి సహస్ర సుదర్శన యాగము మరియు మహాచండీ యాగము 17వ తారీఖు నాడు జరుగుతున్నది. మరియు 18వ తారీఖు నాడు ప్రతిష్టా కార్యక్రమము జరుగుతున్నది. మేము చాలా కోటగిరి గ్రామంలో అయ్యప్ప స్వామి గుడి, సాయిబాబా గుడి నిర్మాణం పూర్తి కావచ్చింది. ఈ నెల 14వ తారీఖు నుంచి 18వ తారీఖు వరకు 5 రోజుల కార్యక్రమాలు ఉన్నాయి. ఈ కార్యక్రమాలు మొత్తం శ్రీ వెంకటేశ్వర శర్మ వారి తల్లి గారైనటువంటి చంద్రమౌళి శర్మ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నది. దీనికి
20 మంది ఋత్వికులు కేరళ నుంచి కానీ తమిళనాడు ఆంధ్ర నుంచి వచ్చి చేస్తున్నారు. ఈ యొక్క విగ్రహ ప్రతిష్టకు అయ్యప్ప స్వామి విగ్రహము, పంచలో విగ్రహము తమిళనాడులోని కుంభకోణంలో చేయించడం జరిగింది. వాటికి కావాల్సిన పూజా సామాగ్రి కానీ అన్నీ కానీ అక్కడ కుంభకోణం నుంచి తేవడం జరిగింది. సాయిబాబా విగ్రహము ఇక్కడ జైపూర్ నుంచి అక్కడ ప్రత్యేకంగా వియత్నాం నుంచి మార్బుల్ తెప్పించి తయారు చేయించడం జరిగింది. ఇది దేవాలయంగా ప్రసిద్ధి చెందాలని ఆశిస్తున్నాం, భగవంతుని కోరుచున్నాము. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని మేము కోరుచున్నాము. పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాము. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ పట్టణంలోని రాజారాం దుబ్బాలో శుక్రవారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ఆగ్రోస్ ఇండస్ట్రీ చైర్మన్ కాసుల బాలరాజ్, నిజామాబాద్ మాజీ టీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, బాన్స్వాడ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్లు ఆవిష్కరించారు. మేము మా కుటుంబం అంబేద్కర్ జాడల్లో నడుస్తూ ప్రజల సేవ చేస్తున్నామని అన్నారు. పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ బాన్స్వాడ నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో పేదలకు డబుల్ బెడ్రూమ్ పంపించడం జరిగిందని, రేవంత్ రెడ్డి న్యాయకత్వంలో ఈసారి కూడా నిరుపేదలకు ఇందిరమ్మ గృహాలు మంజూరు చేయడానికి పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గానికి ఇందిరమ్మ గృహాలు నిర్మించుకునే లబ్ధిదారులకు త్వరలోనే వారిని ఎంపిక చేసి ప్రభుత్వం నుండి 5 లక్షల రూపాయలు సాయం అందిస్తామని పోచారం భాస్కర్ రెడ్డి అన్నారు. కాసుల బాలరాజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చదువుకుని రాజ్యాంగం రాశారన్నారు. అందరూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జాడల్లో నడవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమాలలో కాలనీ వాసులు, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఇంత బ్రహ్మాండమైనటువంటి విగ్రహము మన భాస్కరం సక్సెస్ కాగలుగుతాము. మీరు కూడా అందరితో పాటు మేము మాట చెప్పడం జరిగితే మరి అయినా ఇక్కడ లారీ తెచ్చి నిలబెట్టినప్పటికీ ఒక్క మనిషి కూడా ఓట్లేసైనా ఓట్లు పడకుండా 5 ఓట్లు పడేటట్టుగా చేసిరు. వాళ్ళకు బాబాసాహెబ్ ఏదైతే రచించిన రాజ్యాంగం ప్రకారం నేను 2 సార్లు సర్పంచ్ కావాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్ఫూర్తితోని, వారి ఆలోచనలతోని నడుస్తున్న వ్యక్తి ఈరోజు మన పోచారం శ్రీనివాసరెడ్డి గారు. వారి నాయకత్వంలో మరి మేమందరం కూడా వారి నాయకత్వంలోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన స్ఫూర్తి ప్రకారమే నడుస్తున్నాం. ఈరోజు ఇక్కడ 40 డబుల్ బెడ్రూమ్లు మరి కేసీఆర్ ప్రభుత్వంలో పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు రాబోయే రోజులలో కూడా రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో తప్పకుండా మరి ఎన్ని ఇందిరమ్మ రాజ్యంలో ఇందిరమ్మ పథకం కింద ఇందిరమ్మ ఇల్లులో ఎన్ని అవసరం ఉన్నాయో అన్ని ఇల్లులు మరి ఇవ్వడం జరుగుతుంది అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. చదువు ముఖ్యం, చదువు ఉంటేనే ఏదన్నా చేయగలుగుతాం. బిఆర్ అంబేద్కర్ మరి ఎస్సీ కులంలో పుట్టి ఈ స్థాయికి రాజ్యాంగం రాసిందంటే చదువే ముఖ్యం. ఆ చదువులో మీరు నేర్పించండి. కొంతమంది ఏం చేస్తారు, కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని పోల్కంపేట గ్రామంలో జరిగిన గోమాత హత్య విషయంలో దుండగులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని బజరంగ్ దళ్ నాయకుడు డిమాండ్ చేశారు. గోమాత హత్య జరిగిన సమాచారంతో పోల్కంపేట గ్రామానికి చేరుకున్న బజరంగ్ దళ్ కార్యకర్తలు పోలీస్ శాఖ వారి గోమాతను చంపినట్లు, వారిని పట్టుకోవాలని, వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, జిల్లా గోరక్ష ప్రముఖ తులసీదాస్, సంఘటన మంత్రి వినోద్ కుమార్ మరియు భరత్, రాహుల్, ఏదగిరి, పోల్కంపేట గ్రామ కార్యకర్తలు పోలీస్ శాఖ వారిని కోరటం జరిగింది. గోమాత హత్యకు కారణం అయిన వారిని గుర్తించి వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని పోలీసులు హామీ ఇచ్చినట్లు వారు తెలిపారు. అనంతరం ఆ గోమాత యొక్క దహన సంస్కారాలు హైందవ ధర్మం ప్రకారం, గోమాత అంటే తల్లి కాబట్టి హిందూ సాంప్రదాయం ప్రకారం గోమాత యొక్క దహన సంస్కారాలు బజరంగ్ దళ్ కార్యకర్తలు పోల్కంపేట గ్రామస్తులు చేయటం జరిగింది. ముఖ్య అతిథులుగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు కుడుముల సత్యనారాయణ ఘన స్వాగతం పలికిన వెల్లుట్ల గ్రామస్తులు ఆలయ అభివృద్ధి మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి 5,000 రూపాయల, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ 10,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చారు. ఎల్లారెడ్డి మండలంలోని వెల్లుట్ల గ్రామంలో అతి పురాతనమైన 300 ఏళ్ల చరిత్ర కలిగిన విఠలేశ్వర స్వామి ఆలయాన్ని శుక్రవారం రోజు కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని మార్కెట్ చైర్మన్ రజిత
రజిత వెంకటరామరెడ్డి, మార్కెట్ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న మార్కెట్ కమిటీ చైర్మన్ రజిత వెంకటరామరెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ గ్రామస్తులు శాలువా కప్పి సన్మానించారు. ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీనివాసరావు మరియు గ్రామస్తుల కోరిక మేరకు ఆలయ అభివృద్ధికి రజిత వెంకటరామరెడ్డి గారు 5,000 రూపాయలు, మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ 10,000 రూపాయలు ఇస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం వారు తీర్థ ప్రసాదాలు తీసుకొని గ్రామస్తులతో కలిసి అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సామేల్, తిమ్మారెడ్డి, మాజీ సర్పంచ్ శ్రీనివాసరెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ గంగారెడ్డి, అశోక్ రెడ్డి, గ్రామ మాజీ సర్పంచ్ గంటా సాయిలు, గ్రామ అధ్యక్షులు ఏమ రాజయ్య, కమ్మరి భాస్కర్, నట్కారి సాయిలు, బైండ్ల గోపాల్, కమ్మరి రాజు, గాదే రాజయ్య, రమేష్, దాసరి, అంజయ్య, సైగల్ సాయిలు, జక్కుల సంతోష్ కుమార్, బొగ్గుల సాయిలు, లింగాపురం సాయిలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని పలు ఆలయాలతో పాటు ఎల్లారెడ్డి పట్టణ కేంద్రంలోని శ్రీ నీలకంఠేశ్వర ఆలయంలో ఆలయ పూజారులు సంగప్ప, నీలకంఠం, ఈశ్వరప్పల ఆధ్వర్యంలో భక్తులు ముఖ్యంగా మహిళలు అభిషేకాలు, ఇతర పూజా కార్యక్రమాలతో పాటు దీపాలు వెలిగించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. కాగా ఇళ్లలో ఉసిరి కొమ్మలు, చెరుకు గడలు, బంతి పూలతో ఆనందంగా అలంకరించి తులసి కోటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాత్రి వందల సంఖ్యలో చేరుకున్న మహిళలు దీపోత్సవంలో భాగంగా శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి దీపాలు వెలిగించి మహిళలు మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ 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 నీలకంఠేశ్వర దేవస్థానం ముందు ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా శివునికి ఉదయాన్న 6 గంటలకు మరి రుద్రాభిషేక కార్యక్రమం జరిగింది. అదేవిధంగా బిల్వార్చన, కుంకుమార్చన కార్యక్రమం కూడా జరిగింది. మరి ఈరోజు సాయంత్రము మరి ప్రదోష కాలం నందు మరి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. మరి ఎల్లారెడ్డిలో ఉన్నటువంటి భక్తులు, ప్రజలు, శివభక్తులందరూ కూడా మరి ఇక్కడ పెద్ద ఎత్తున విచ్చేసి నీలకంఠేశ్వర ఆలయం ప్రాంగణంలో కోటి దీపోత్సవం లాగా దీపాలు వెలిగించి భక్తులు ఎంతో మరి మొక్కులు నెరవేర్చుకుంటున్నారు. వారి కోరికలన్నీ కూడా నెరవేరాలని చెప్పేసి నీలకంఠేశ్వర స్వామి యొక్క అనుగ్రహం భక్తులకు అందరికీ ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఎల్లారెడ్డి ప్రజలకు మరి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు మరొకసారి హెడ్లైన్స్ చూద్దాం. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని శబరిమాత ఆలయంలో పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు. పొల్కంపేటలో ఆవుని నరికి చంపిన దుండగులకి కఠినంగా శిక్షించాలని డిమాండ్. ఎల్లారెడ్డి పట్టణంలో 2వ వార్డు ప్రధాన రోడ్లు, పల్లెటూరి రోడ్లను తలపిస్తున్న వైనం. విఠలేశ్వర ఆలయాన్ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు. పదవ జోనల్ స్థాయి క్రీడల్లో సత్తా చాటిన ఎల్లారెడ్డి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల విద్యార్థులు. గోమాతను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి, బజరంగ్ దళ్ నాయకుల డిమాండ్. ఎల్లారెడ్డిలో కార్తీక పౌర్ణమి వేడుకలు, భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించిన మహిళలు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ YLR9 న్యూస్.